చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, ఎమ్మెల్యే నసీర్ గారి నాయకత్వం, ఎమ్మెల్యే నసీర్ గారి నాయకత్వం. మా ముఖ్యమంత్రి గారు అలాగే విషయాల మీద ప్రెస్ మీట్ తీసాను. అందరికి నమస్కారం. పాదయాత్ర మొదలుపెట్టినటువంటి రోజు 8 నెలల పాటు రాష్ట్రంలో చిత్తూరు జిల్లా నుండి ఇచ్చాపురం వరకు పాదయాత్ర నిర్వహించి దాదాపు ప్రతి ఒక్క ప్రాంతంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు, రైతులు, విద్యార్థులు, అలాగే ఉద్యోగస్తులు, కర్షకులు అన్ని వర్గాల సమస్యల మీద అవగాహన తెచ్చుకొని 2 సంవత్సరాల పాటు పాదయాత్రలో పాల్గొన్న తర్వాత ప్రజల్లో వచ్చినటువంటి సమస్యలను ఈరోజు అధికారం చేపట్టిన తర్వాత ఒక్కొక్కటి ఆయనకు అందినటువంటి ప్రతి ఒక్క సమస్య మీద కూడా ప్రణాళికబద్ధంగా మేధావుల ఆలోచనలు తీసుకొని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత వాటిని పరిష్కరించేటువంటి దిశగా అడుగులేస్తున్నటువంటి పరిస్థితులు. ఆనాడు అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పాదయాత్రను ఆపేటువంటి ప్రయత్నం చేసి స్టూల్ మీద ఎక్కి ప్రసంగిస్తూ ఉంటే పోలీసులను అడ్డం పెట్టుకొని స్టూల్ కూడా లాక్కున్నటువంటి పరిస్థితులు. కనీసం 1 నెలన్నర పాటు మైకు కూడా ఇవ్వనటువంటి పరిస్థితుల్లో పాదయాత్ర మొదలుపెట్టి అకుంఠిత దీక్షతో ఎక్కడ కూడా వెనకడుగేయకుండా ముందుకు సాగి ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఒక నూతన ఉత్సాహాన్ని నింపినటువంటి నాయకుడు నారా లోకేష్ గారు. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడానికి నారా లోకేష్ తలపెట్టినటువంటి యోగళం ఒక ప్రధాన వనరుగా మేమందరం కూడా భావిస్తూ ఉన్నాం. ఆయన తీసుకున్నటువంటి యోగళం పాదయాత్ర ద్వారా రాష్ట్రంలో ప్రజల్ని ఒక భరోసా కల్పించేటువంటి కార్యక్రమం, మేమున్నాము అంటూ కార్యకర్తలను దగ్గర తీసుకునేటువంటి ప్రయత్నం. ఈరోజు అన్ని వర్గాల ప్రజలు కూడా వారు పడుతున్నటువంటి కష్టాలను ప్రత్యేకంగా లోకేష్ గారికి తెలియపరిచి వాటిని సమాధానం కనుక్కునేటువంటి విధంగా ఈ పాదయాత్ర ముందుకు సాగి ఈరోజు అధికారం చేపట్టిన తర్వాత ఆ పాదయాత్ర ద్వారా వచ్చినటువంటి ప్రతి ఒక్క సమస్యను కూడా పరిష్కరించేటువంటి దిశగా ముందుకు సాగుతున్నటువంటి నారా లోకేష్ గారు రాజకీయాల్లో మరింత ఉన్నత పదవుల్లో కొనసాగాలని, రాబోయేటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఒక మంచి నాయకుడిగా, మాస్ ఫాలోయింగ్ కలిగినటువంటి నాయకుడిగా ఆయన ప్రజలు ఆదరిస్తూ ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి నారా లోకేష్ గారికి ఈ పాదయాత్ర చేపట్టినందుకు ఆయనకు మనస్ఫూర్తిగా 2 సంవత్సరాలు అయిపోయినప్పటికి కూడా ఈనాటికి కూడా ఆయన చేసినటువంటి పాదయాత్ర ప్రజలు మర్చిపోక ఇప్పటికి కూడా అటువంటి గడుగడుగున ప్రతి ఒక్కరిని కలుస్తూ ఆయన ఆధార పన్నున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు హర్షద్వారాలు వ్యక్తపరుస్తున్నటువంటి పరిస్థితున్నాయి. ప్రత్యేకంగా నారా లోకేష్ గారికి యోగళం పాదయాత్ర చేసినటువంటి సందర్భంగా 2 సంవత్సరాల సందర్భంగా ఈరోజు కేక్ కట్ చేసుకొని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు యావత్తు కూడా హర్షధ్వానాలు వ్యక్తం చేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించడానికి వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆధ్వర్యంలో దావోస్లో నడిచినటువంటి సభలకు ఆంధ్ర రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కంపెనీలన్నిటిని కూడా కలిసేటువంటి కార్యక్రమం తీసుకొని పెద్ద ఎత్తున కంపెనీలను ఆంధ్ర రాష్ట్రం వైపు చూసేటువంటి దిశగా
ప్రయత్నాలు చేసినటువంటి పరిస్థితులు. ముఖ్యంగా గత 5 సంవత్సరాల పరిపాలనలో ఏదైతే పారిశ్రామికవేత్తలను కమిషన్ల పేరుతో కకృతిపడి వెళ్ళగొట్టినటువంటి పరిస్థితులుంటే ఈరోజు బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేసేటువంటి దిశగా ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి దిగ్గజ కంపెనీలను ఇటువైపు ఆకర్షితులు చేసేటువంటి క్రమంలో ఎంత చలి ఉన్నప్పుడు కూడా దావోస్లో పర్యటించి దిగ్గజ కంపెనీలతో అక్కడ వాళ్ళతో మాట్లాడి ఈరోజు ప్రభుత్వ ప్రతినిధులుగా అంబాసిడర్లుగా తండ్రి కొడుకులు ఇద్దరు కూడా దావోస్లో పర్యటించినటువంటి పరిస్థితులు మనందరికీ కూడా తెలుసు. ముఖ్యంగా గత 5 సంవత్సరాల్లో 2014-19లో ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఎత్తున కంపెనీలను ఆంధ్రప్రదేశ్లో స్థాపించడానికి వారందరినీ కూడా ఒప్పిస్తే గత 5 సంవత్సరాల్లో వారు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా పక్కన పడేసి వచ్చినటువంటి కంపెనీలను కియా లాంటి సంస్థలను కూడా ఇరుకాన పెట్టినటువంటి పరిస్థితులు కానీ, అలాగే ఏదైతే లూలు డేటా సెంటర్ దగ్గర నుంచి లూలు మాల్స్ దగ్గర నుంచి వాటినన్నిటిని కూడా తరిమివేసినటువంటి పరిస్థితులు ఉంటే ఈరోజు గడిచినటువంటి 6 నెలల్లో ఈ ఆంధ్ర రాష్ట్రంలో కంపెనీలను ఆకర్షితులు చేయడానికి కొత్త పాలసీలను తీసుకొని వచ్చినటువంటి పరిస్థితులు. 2004-2009 మధ్యలో హైదరాబాద్ నగరంలో ఐటీ లాంటి కంపెనీలను తీసుకొని వచ్చి ఏ విధంగా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేశారో రాబోయేటువంటి 5 సంవత్సరాల్లో ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, లోకేష్ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రంలో కంపెనీలను తీసుకొని పరిశ్రమలను తీసుకొని వచ్చేటువంటి కార్యక్రమం. ముఖ్యంగా మనందరం కూడా చూస్తూ ఉన్నాం. గూగుల్ లాంటి కంపెనీలు ఈరోజు అనేక కార్యక్రమాలు ఆంధ్ర రాష్ట్రంలో మొదలుపెట్టేటువంటి పరిస్థితులు మేమందరూ కూడా గమనిస్తూ ఉన్నాం. ముఖ్యంగా అనేక కంపెనీలు ఈరోజు పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చినటువంటి పరిస్థితులు. టాటా కన్సల్టెన్సీ 10,000 ఉద్యోగాలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మొదలుపెట్టేటువంటి కార్యక్రమం చేస్తూ ఉంది. ఏదైతే ఎన్నికల వాగ్దానాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తారనేటువంటి మాట చెప్పినటువంటి మాట ప్రకారం వివిధ రకాల కంపెనీలను ఆంధ్ర రాష్ట్రంలో తీసుకుని వచ్చేటువంటి ప్రయత్నంలో భాగంగానే దావోస్ పర్యటనను నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా మైక్రోసాఫ్ట్, బిల్ గేట్స్ కానీ, అలాగే టాటా కన్సల్టింగ్కి సంబంధించినటువంటి చంద్రశేఖరన్ లాంటి మేధావులతో చర్చలు జరిపి కొత్తగా వస్తున్నటువంటి సాంకేతిక మార్పులను మన ఆంధ్ర రాష్ట్రంలో తీసుకుని వచ్చేటువంటి క్రమంలో మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్నటువంటి చొరవ చాలా గొప్ప విషయం అని చెప్పి మేమందరం కూడా భావిస్తూ ఉన్నాం. ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్క వాడలో కూడా కొత్త కంపెనీలు రావాలని, ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే నిరుద్యోగులు కానీ ఉద్యోగులు కానీ ఒక్కొక్క ఇంటి నుంచి ఒక వ్యాపారస్తుడిని తయారు చేయాలనే ఆలోచనతో దిగ్గజ కంపెనీలతో మాట్లాడి వారికి అనుబంధ సంస్థల్లో పెట్టుబడులు పెట్టేటువంటి క్రమంలో ఆకర్షితులు చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే నారా లోకేష్ గారు చొరవ తీసుకొని దావోస్లో దాదాపు -6 డిగ్రీస్ చలి ఉన్నప్పుడు కూడా అంత చలిని కూడా లెక్క చేయకుండా సుదీర్ఘ కాలం పాటు వాళ్ళందరూ కూడా ప్రయాణం చేసి వందలాది మందితో కంపెనీలతో మాట్లాడి ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని పారిశ్రామికలకి ఒక అడ్డాగా మార్చేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ప్రభుత్వం తీసుకొని ముందుకు సాగుతూ ఉంది. ముఖ్యంగా యూనిటీ మాల్ 172 కోట్ల ఇన్వెస్ట్మెంట్లు తీసుకొని వచ్చేటువంటి కార్యక్రమం, అలాగే XLRI 250 కోట్లు, మోగ్లిక్స్ వచ్చేసి 100 కోట్లు, వెమిరాన్ 100 కోట్లు, అలాగే అనేక రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు 65,000 కోట్ల రూపాయలు. మనందరికి కూడా తెలుసు బయో ప్లాంట్ని ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం ఇక్కడే రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా అనౌన్స్ చేసినటువంటి ప్లాంట్స్, అలాగే పెట్రోలియం ఇండస్ట్రీ, అనేక ఇండస్ట్రీలు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి అమరావతి ప్రాంతంలో కొత్తగా అనేక యూనివర్సిటీలతో పాటు LG ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి పెట్టుబడులు కానీ, ఫిలిప్ కార్బన్ బ్లాక్ కానీ, ఆజాద్ ఇండియా మొబిలిటీ కానీ ఇటువంటి కంపెనీస్ అన్నీ కూడా దాదాపు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడం చాలా గొప్ప విషయం. ఈ ఆంధ్ర రాష్ట్రంలో కంపెనీలు పెట్టాలని కొత్త పాలసీలు తీసుకొని వచ్చి పారిశ్రామిక దిగ్గజాలను అట్రాక్ట్ చేసేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నాడు. ఆయన చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం తప్పకుండా సఫలీకృతం అవుతుంది. రాబోయేటువంటి 4 సంవత్సరాల్లో చెప్పినటువంటి మాట ప్రకారం 20 లక్షల ఉద్యోగాలు కల్పించేటువంటి కార్యక్రమంతో పాటు ఆంధ్ర రాష్ట్రంలో GSPని మరింత
అభివృద్ధి చేసి మన 3 మిలియన్ ఎకానమీ ఏదైతే భారతదేశ 2047లో భారతదేశాన్ని అభివృద్ధి దిశగా నడిపించేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆంధ్ర రాష్ట్రంతో పాటు భారతదేశంగా దావోస్లో పర్యటించి ఆయన పెట్టుబడుల్ని ఆకర్షించేటువంటి కార్యక్రమం చేసినటువంటి తీరు ఈరోజు చాలా గర్వపడతా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు వయసుని లెక్క చేయకుండా, చెల్లిని లెక్క చేయకుండా ప్రతినిధులను కలిసేటువంటి కార్యక్రమం ఉదయం 6 గంటల నుండి రాత్రి 12 వరకు కూడా అనేక మంది కంపెనీలు ఎక్కడ కూడా ఒక గంట విరామం లేకుండా వందలాది మంది ప్రతినిధులు కలిసి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి, మీరు పెట్టుబడులు పెడితే మేము అనేక పాలసీలు తీసుకొని వచ్చాం, మీకు ఆకర్షితులు చేసి మిమ్మల్ని పెట్టుబడులు పెట్టించేటువంటి కార్యక్రమాన్ని చేయండి అని చెప్పి వాళ్ళందరూ కూడా అడగడం జరిగింది. దాదాపు ఇప్పటికే 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడులను తీసుకుని వచ్చేటువంటి క్రమంలో ముందడుగేయడం జరిగింది. తప్పకుండా దీని ద్వారా వేలాది మందికి ఉద్యోగాలు కల్పించేటువంటి కార్యక్రమం ఈ ప్రభుత్వం తీసుకోబోతా ఉందని చెప్పి కూడా తెలియజేస్తూ మరొకసారి దావోస్ పర్యటనలో పారిశ్రామిక దిగ్గజాలను కలిసేటువంటి కార్యక్రమంతో పాటు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం పెట్టుబడులను ఆకర్షించేటువంటి కార్యక్రమాన్ని భుజస్కంధాల మీద తీసుకున్నటువంటి నారా లోకేష్ గారికి, ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పేరు పేరున కార్యకర్తల తరపున ప్రజల తరపున హృదయపూర్వకంగా అభినందిస్తూ వీరిద్దరూ తప్పకుండా ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని అగ్రగామి రాష్ట్రంగా మారుస్తారని నమ్మకంతో చెబుతా ఉన్నాం. కార్పొరేషన్ ఎక్కడ కనిపించట్లేదు మీరు. మున్సిపల్ కార్పొరేషను ఏం చేయబోతా ఉన్నాం. మున్సిపల్ కార్పొరేషను ఆల్మోస్ట్ మేయర్ గారి మీద, అలాగే ఏదైతే అధికార పక్షం ఉందో ప్రజల్లో ఒక రకమైనటువంటి ఇది ఉంది. వాటినన్నిటి కూడా అధికార పక్షంగా రాష్ట్రంలో అధికారం ఉన్నటువంటి పార్టీగా గుంటూరు నగర అభివృద్ధి కోసం అవసరమైనటువంటి కార్యక్రమం తప్పకుండా చేస్తాం. స్టాండింగ్ కమిటీ ఎన్నికలు ఉన్నాయి. ఎలక్షన్ యాజ్ జర్ నోటిఫికేషన్ ఎలక్షన్ జరుగుతుంది. వాళ్ళు ఏదైతే సీక్రెట్ ఓటింగ్ ద్వారా జరుగుతుంది. ముఖ్యంగా ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు ఎవరి పక్షాన నిలబడతారో వాళ్ళకి తప్పకుండా స్టాండింగ్ కమిటీ మెంబర్లుగా మారుస్తారు. రాబోయేటువంటి రోజుల్లో గుంటూరు నగర అభివృద్ధి కోసం అవసరమైనటువంటి కార్యక్రమాలు తప్పకుండా చేపడతాం. గెలిచేది ఓటింగ్ సీక్రెట్ ఓటింగ్ కదా, నాకెవరు చెప్పలేదు. ఇంకా బలం తెలిసిద్ది. అదే చెప్తున్నా, ప్రజల్లో వస్తున్నటువంటి వ్యతిరేకత, కార్పొరేటర్లు కూడా అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారు. కాబట్టి నిజంగా అభివృద్ధి కోరుకునేటువంటి ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి మద్దతుగా రావాలి. ఎందుకంటే నగర పాలన నరక పాలనగా మారిపోయింది. ఒక పక్కన మేయర్ గారు కానీ, డిప్యూటీ మేయర్లు కానీ గతంలో జరిగినటువంటి తప్పిదాలన్నీ కూడా కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు కొత్తగా నాటకాలు ఆడుతూ ఉన్నారు. వాటినన్నీ కూడా తప్పకుండా ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ప్రజాప్రతినిధులు వారు కూడా తెలుసు, ఈ ప్రభుత్వం రాగానే 6 నెలల్లో గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయో తప్పకుండా ప్రజాప్రతినిధులు ఆస్వాదిస్తారని కోరుకుంటున్నాం. ఏంటది ఘర్షణ ఏం జరగలేదండి. ఘర్షణ జరగలేదు. దాని మీద నేను మాట్లాడాల్సినంత అదే పోలీసు వాళ్ళ పని వాళ్ళు చేస్తారు కదా, తప్పదుగా. ఇది పార్టీకి సంబంధించిన కూడా ఏం కాదు, అది ప్రైవేట్ ప్రోగ్రామ్ అని మీరే చెప్తున్నారు కదా. అది ప్రైవేట్ ప్రోగ్రామ్ అంటున్నారు. దాడులు ఏం జరగలేదు. ఓవర్ యాక్షన్ చేస్తే పోలీసుల పని పోలీసులు చేశారు.